టుడే మోకాళ్ళ అరుగుదల ఏర్పడింది. సో, ఇప్పుడు అందరూ ఏ న్యూస్ ఛానల్ పెట్టినా, ఏ టీవీలో చూసినా, మీకు ఏ యూట్యూబ్‌లో చూసినా ఇంజెక్షన్స్ అనే దాని గురించి ఒక్క రేంజ్‌లో చెప్తా ఉన్నారు. అసలు ఇంజెక్షన్స్ మంచిదా? కాదా? ఇంజెక్షన్స్ ఎప్పుడు వేసుకోవాలి? ఇంజెక్షన్స్ ఒకవేళ వేసుకుంటే నిజంగానే అడ్వాంటేజ్ ఉందా? అనే విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. ఆర్థరైటిస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. అరుగుదల ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు మనకు ఈ బోన్‌కి మధ్యలో ఉండే జాయింట్ లూబ్రికేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, దానికి సంబంధించి ఆ జాయింట్ లూబ్రికేషన్ అంటే సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గుతూ ప్లస్ ఈ కార్టిలేజ్ అరుగుదల ఏర్పడుతున్నందువల్ల అలాంటి వాళ్ళకి ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. ఇంజెక్షన్ అనేది ఎప్పుడు కూడా స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2, స్టేజ్ 3 వరకు కూడా అడ్వైజ్ చేస్తాం. సో, ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే కొంతమంది మందులు రాయండి ఓకే, లేదంటే సరే ఒక ఇంజెక్షన్ ఇవ్వండి నేను తీసుకుంటా, అంతేగాని సర్జరీ నేను కోయించుకోవడం ఇది మాత్రం నేను చేయించుకోను కూర్చుంటారు చాలామంది. సో, అలాంటి వాళ్ళకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో ఇంజెక్షన్స్ కొంచెం వరకు పనిచేస్తాయి. కొంతమందికి 3 months బాగానే పనిచేస్తుంది. కొంతమందికి 3 years వరకు కూడా మంచిగా పనిచేస్తుంది. కొంతమంది 1 yearకే సార్ నాకు ఇంజెక్షన్ తీసుకోలే కానీ నాకు అంత పెద్ద రిలీఫ్ లేదు అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 2-3 monthsలోనే మీకు సర్జరీ ప్లాన్ ఉందనుకోండి, డోంట్ గో ఫర్ ఇంజెక్షన్స్. లాంగ్ రన్ అంటే సార్ నేను సర్జరీ పెద్దగా అసలు చేయించుకోదలుచుకోలేదు అంటే అలాంటి వాళ్ళు ఇంజెక్షన్ ట్రై చేయండి. బట్ ఇమ్మీడియట్లీ అవసరమా అంటే ఫస్ట్ మెడికేషన్, ఎక్సర్సైజ్ 4 months 5 months ట్రై చేసిన తర్వాత కూడా మీ వల్ల కావట్లేదు అంటే అప్పుడు ఇంజెక్షన్స్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. ఇంజెక్షన్స్లో కూడా మీకు ఒక 3 రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి. ఒకటి ఏమంటామంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అనేది ఒకటి ఉంటుంది, ఇంకొకటి పిఆర్పి అనేది ఒకటి ఉంటుంది. స్టెరాయిడ్ అనేది ఏంటంటే ఇట్స్ బేసిక్ ఇంజెక్షన్, బట్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళలో వీలైనంత వరకు అవాయిడ్ చేయమంటాము. స్టెరాయిడ్ అనే ఇంజెక్షన్ ఏం చేస్తామంటే జాయింట్ లోపల ఇక్కడ మనకు జాయింట్లో ఇక్కడ ఇస్తాము, అది ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది బేసికల్లీ. అండ్ వన్ మోర్ ఇంజెక్షన్ ఈజ్ హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటాం. ఈ హైల్యూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్ అంటే ఏంటి అంటే రీకాంబినెంట్ DNA టెక్నాలజీ ద్వారా హైల్యూరోనిక్ యాసిడ్ని తయారు చేసి దాన్ని మనం జాయింట్ లోపలికి ఇస్తాం. ఆ జాయింట్ లూబ్రికేషన్ ఇంప్రూవ్ చేస్తుంది, ప్లస్ ఈ కార్టిలేజ్ స్ట్రెంథనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది పిఆర్పి అని చెప్పేసి. పిఆర్పి అంటే ఏంటి అంటే మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకొని దాన్ని మనం సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేటెడ్ రిచ్ ప్లాస్మాని సపరేట్ చేసి దాన్ని మనం జాయింట్ లోపలికి ఇస్తున్నాం. అది కూడా అంతే, ఇట్ బేసికలీ యాక్ట్స్ ఆన్ ద ఇన్ఫ్లమేషన్. ఆ ఇన్ఫ్లమేషన్ పార్ట్ని తగ్గించేసేసి మనకి ఇక్కడ పెయిన్ తగ్గిస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. కానీ పిఆర్పితో ప్రాబ్లం ఏంటి అంటే ఒకసారి ఇంజెక్షన్ తీసుకున్నాము అంటే మళ్ళీ ఒక 20 days గ్యాప్ ఇచ్చి ఇంకొక ఇంజెక్షన్, మళ్ళీ ఇంకొక 20 days గ్యాప్ ఇచ్చి ఇంకొక ఇంజెక్షన్, అట్లా టోటల్ ఆఫ్ 3 ఇంజెక్షన్స్ అడ్వైజ్ చేస్తాం. ఈ అన్ని ఇంజెక్షన్స్లోకి వెళ్ళా సేఫ్ ఏంటి అంటే పిఆర్పి ఈజ్ ద సేఫెస్ట్. సార్ ఇంజెక్షన్స్ హెల్ప్ఫుల్లా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కొంతమందికి బాగా పనిచేస్తుంది, కొంతమందికి అంత ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. కొంతమందికి అసలు 3 years వరకు సార్ మరి ఇంజెక్షన్ ఇచ్చారు నాకు మళ్ళీ పెయినే రాలేదనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పెయిన్ అంత పెద్ద రిలీఫ్ లేదు సార్ అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ.